మీ బైబిల్ మీరు ప్రేమించండి. మీ బైబిల్ ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. ఈ రోజున బైబిల్కు బదులు అందరూ సెల్ ఫోన్ దగ్గర ఉంచుకుంటున్నారు. అవునా? మీ సెల్ ఫోనే మీ బైబిల్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి? సెల్ ఫోనే బైబిల్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. సెల్ ఫోన్ ఎక్కడ ఉంది చెప్పండి? మీ దగ్గర ఉందా లేదా? మీ దగ్గరే ఉంది. పక్కవాళ్ళకి ఎవరు అది? ఏమో నా సెల్ ఫోన్ అంట. దానికి లాక్ వేసుకొని మీరే జేబులో పెట్టుకుంటారు, లేకపోతే స్త్రీలు అయితే పర్సులో పెట్టుకుంటారు, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటారు. కాసేపు కనపడలేదు అనుకోండి సెల్ ఫోన్, ఏం చేస్తారు చెప్పండి? నా సెల్ ఫోన్ ఇది, నా సెల్ ఫోన్ ఇది, నా సెల్ ఫోన్ ఇది, నా సెల్ ఫోన్ ఇది, నా సెల్ ఫోన్ ఇది పట్టుకునేదాకా వదిలిపెట్టరు. బైబిల్ కనపడకపోతే ఫోన్లే, ఇవాళ బైబిల్ అక్కర్లేదు కదా. ఏమండి? పొద్దున లేచిన వెంటనే ఏం చూస్తారు? సెల్ ఫోన్లో ఏమన్నా మెసేజ్లు వచ్చాయా? మిస్డ్ కాల్స్ ఉన్నాయా? రాత్రి పడుకోబోయే ముందు ఏం చేస్తారు? సెల్ ఫోన్లో. పొద్దున్న లేచిన వెంటనే బైబిల్ చదవయ్యా అంటే టైం లేదంట. సెల్ ఫోన్ చూస్తానికి మాత్రం టైం ఉంది. రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని పడుకోనైనా అంటే కుదరదు. కానీ సెల్ ఫోన్లో మాత్రం మనుషులు పంపించే మెసేజెస్ చూస్తారు గాని, SMS చూస్తారు గాని, దేవుడు నా కొరకు ఈరోజు ఏ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, దేవుడు నాకే హెచ్చరిక ఇచ్చాడు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని బైబిల్ను చదవటం మానేస్తున్నారు.